హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి ఈరోజు వ్లాగ్ అండి. ఈరోజు ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్కి బట్టలు చాలా ఉన్నాయి. మంగళవారానికంతా నేను 10 బ్లౌజెస్ డెలివరీ ఇచ్చేది ఉంది. విత్ మగ్గం వర్క్, స్టిచ్చింగ్, ఫాల్స్ చూస్తున్నారు కదా. ఆల్రెడీ ఫాల్స్ అయితే స్టిచ్ చేస్తున్న వీడియో క్లిప్ అయితే మీకు వచ్చేస్తుందండి. ఇంకా పక్కన మగ్గానికి అయితే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను. అది వేస్తూనే ఉన్నాను కంటిన్యూగా. ఆ పక్క ఈ పక్క రెండు వర్క్ చేయాల్సింది వస్తుంది. మగ్గం వర్క్ చేస్తూ మళ్ళీ ఇవి చేసుకోవాలి. అలాగే టజిల్స్ కూడా వేయాలి. తెల్లవారుజామునే లేసి శారీ టజిల్స్ అయితే ముగిచ్చేసినాను. ఈరోజు టిఫిన్ చేయడానికి కూడా అవ్వలేదండి. జస్ట్ పిల్లలకి రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఆ తర్వాత పొద్దున్నే ఇంకా టీ అయితే తాగేసి వెంటనే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫాల్స్ అవన్నీ స్టిచ్ చేసేసి వెంటనే లైనింగ్లు అవన్నీ ఐరన్ చేసుకొని మళ్ళీ బ్లౌజ్లో అయితే కటింగ్ చేసుకొని స్టిచ్ చేసేసేయాలండి. టోటల్లీ 10 బ్లౌజెస్ అంటే మనకి ఈరోజు మండే అంటే రేపు ఈవినింగ్ అంతా డెలివరీ ఇచ్చేయాలి. అవన్నీ కంప్లీట్ అవ్వాలి అంటే ఇంట్లో పని ఈ పని రెండు చేసేసరికి అలుపు వచ్చేస్తూ ఉందండి. కానీ తప్పదు కదా, మన రెగ్యులర్ కస్టమర్స్ కావాలి అని మనకు రిక్వెస్ట్ చేసినప్పుడు టయానికి ఇవ్వడమే కదండి టైలర్స్గా మన బాధ్యత. కాబట్టి మనం ఎంత పని చేసినా వాళ్ళు బాగున్నాయి అక్క డిజైన్లు అన్నప్పుడు, స్టిచ్చింగ్ బాగుంది అన్నప్పుడు మన కష్టాన్నంతా ఒక్క నిమిషంలో మర్చిపోతామండి. నేను పని చేసే దాంట్లోనే ఆనందాన్ని అయితే వెతుక్కుంటాను. కంటిన్యూగా వర్క్ చేయాల్సింది వచ్చినప్పుడు చేయక తప్పదండి. ఇంట్లో ఒక్కరమే ఉండి అటు ఇటు రెండు చూసుకొని మేనేజ్ చేసుకోవాలంటే ఎవరికైనా చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది. మీకు ఇలా వర్క్ చేస్తూ ఇన్ని కూడా రన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది కొంచెం కామెంట్లు అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసే ప్రతి ఒక్కరూ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియోస్ యూజ్ అవుతాయంటే షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫర్దర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ముందు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా కామెంట్స్లో అడిగితే ఆ వీడియోస్ అయితే చేసి పెట్టడానికి నేను ట్రై చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.